అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో, వారికైతే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నీ యొక్క నిధులు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఈ యొక్క రూ. 6,000 ఎవరికైతే జమ కాలేదో వారికి జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. ఎప్పుడు జమ చేయబోతుంది? ఎవరు అర్హులు? అనే ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఎన్ని ఎకరాలకు జమ చేసింది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులు ఎవరైతే ఉన్నారో, వారికి అందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇది ఎలా ఉంటే మనకి ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వారందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి ఏంటంటే శుభవార్త చెప్పబోతుందనమాట. అయితే జనవరి 26వ తేదీన అమలు చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేసింది కదండీ. అయితే మనకి చాలా మందికైతే జమ కాలేదనమాట. అయితే ఇక్కడ మనకి జనవరి 26న విడుదల చేసిన తర్వాత దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అందరికి ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మరొక శుభవార్త చెప్పిందనమాట. ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి నిధులన్నీ కూడా కేటాయించి వారి యొక్క ఖాతాలో ఈ యొక్క రూ. 6,000 తొలి విడత కింద 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే జమ చేయబోతుందండి. అయితే ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల వరకు ఉన్న రైతు సోదరులకైతే జమ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 10 ఎకరాల లోపు ఉన్న వారికైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి రేపటిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.